హలో అండి. తలకాయ కూర నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. చూడండి, ముక్కలు అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవైతే నీట్గా వాష్ చేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. మేకపోతు తలకాయ అండి, మేకపోతు తలకాయ మాంసము నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మీరు ఎలా చేస్తారో. కూరలోకి మసాలాకు కొంచెం కొబ్బరి తీసుకున్నానండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 3 అయితే తీసుకున్నాను, లవంగాలు తీసుకున్నాను, ఒక దాల్చిన చెక్క చిన్న ఒక అంగుళం ముక్క అల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే సన్నగా తరుగుదాము. 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మసాలాకైతే తరుగుదాము. ఆనియన్స్ 2 టమోటాస్ తీసుకున్నాను. ఇవైతే ఇలా కొంచెం ఇలా ముక్కలు చేసేసి కాస్తంత ఆయిల్ వేసేసి వేయించుకున్నామండి. ఇలా తరిగి పక్కన పెట్టేస్తాను. ఇవైతే తీసేసేయాలి. టమోటాకు చూడండి, ఇవైతే తీసేసేయాలి. చిన్న ముక్కలేం అవసరం లేదు, కాస్త పెద్ద పెద్దగానే టమోటా ఆనియన్స్ తరిగి ఇలా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇవి కాస్తంత ఆయిల్ వేసేసి వేయించుకుంటానండి నేనైతే. ఇలా మసాలాకు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మసాలా వాసన లేకుండా కొబ్బరి అల్లము తరుగుదాము ఇప్పుడు చిన్నగా. కొబ్బరి అయితేనా ఇలా చిన్నగా తరుక్కుంటేనా మనకు మిక్సీలో బాగా పడుతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కాస్తంత పెనం పెట్టేసి ఆనియన్ ఇవి వేయించుదామండి. ఓకేనా, అయిపోయింది తరిగేది. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ కాస్త వేడెక్కక ముందే ఇలా ఆనియన్ వేసేసాను. ఆనియన్ అయితే అలా మరీ వేగనవసరం లేదు, అలా కాస్త వేగిందనమాట. ఈ మిగతా మసాలా దినుసులు కూడా వేసాను. ఇప్పుడైతే టమోటా వేసేసుకున్నాము. టమోటా కూడా కాస్తంత అలా మగ్గనిద్దాము. టమోటాను కాసేపు అలా మగ్గనిద్దామండి. ఈ మసాలా ఇలా వేగుతుండగా మనము ఇలా కుక్కర్ పెట్టేసి దాంట్లో కాస్తంత ఆయిల్ వేసేసి మటన్ ముక్కలు అయితే అలా వేసుకున్నాము. అలా కూర వేసేసి కాసేపు సిమ్లో పెట్టేసి ఉప్పు పసుపు వేసామంటే కూరకు సరిపోయేమైన ఉప్పు పసుపు వేసి అలా కాసేపు మూత పెట్టి బాగా అలా మగ్గనిద్దాము. దీంట్లో ఉండే వాటర్ అంతా అలా బయటికి వచ్చేస్తుంది అనమాట. నీసు వాసన లేకుండా కూర అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేద్దాము. మసాలా అయితే వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, మసాలా అయితే అలా వేగనిస్తే చాలు, ఎక్కువ మరీ మగ్గనవసరం లేదు. ఈ టైంలో అయితేనా అలా కొత్తిమీర వేసేసి కరివేపాకు ఉంటే కరివేపాకు అవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఇదైతే బాగా మిక్సీ పట్టేసుకుందాం. టమాటా ఆనియన్ కొబ్బరి మెదిగింది అన్న టైంలో అలా 1 స్పూను పెరుగు వేసి ఇంకాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. మసాలా అయితే మెత్తగా మెదిగిందనమాట. ఈ టైంలో మసాలా వేసేసి కాసేపు అలా ముక్కలకు పట్టేంత వరకు ఇంకాసేపు అలా ఉంచి వాటర్ అయితే వేసేస్తానండి. మసాలా అయితే ముక్కలకంతా అలా బాగా పట్టేసింది. ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా మరీ తిక్కుగా లేకుండా మరీ పతలాగా లేకుండా నేనైతే అలా ముక్కలు మునిగేమైనా వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ కానీ పెట్టేసి మళ్ళీ సిమ్లో కాసేపు బాగా మగ్గనిచ్చి కూర అయితే ఇలా ఉడికిస్తాను. విజిల్స్ రానిచ్చాక చూద్దాం. చూడండి, కారం ఉప్పు ఈ టైంలో అయితే చూసేసుకొని విజిల్ అయితే పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. కాసేపు తగ్గించి పెడదాము. లో ఫ్లేమ్లో ఉడికిద్దాము. బాగా ఉడుకుతుంది కూర. చల్లారనిట్టుందండి, మూత అయితే తీద్దాం. ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట.
గ్రేవీ నేను ఇలా పెట్టుకున్నాను. ఉడికిందా లేదా అని ఇప్పుడు చూద్దాం. ఒక ముక్క సైడ్ తీసేసి వేడి వేడి అన్నం లేకైతేనో కూర సూపర్గా ఉంటుంది. పొడి పొడిలాడే వైట్ రైస్ తలకాయ కూర అండి. కూర అయితే సూపర్గా ఉడికిపోయిందనమాట. టేస్టు సూపర్గా కుదిరినాయి. ఉప్పు కారము నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. కాలిపోతుంది. ఓకే అండి, మీకు ఇలా నచ్చినట్టయితేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.